ఒక అతిపెద్ద సమస్యని చంద్రబాబు నాయుడు పరిష్కరించారని చెప్పాలి. ఏదైతే పిఠాపురంలో వర్మ గనక రెబల్‌గా ఉంటే పవన్ కళ్యాణ్ గెలవడం అసాధ్యమైనటువంటిది. ఎందుకు అంటే అతను ఇంతకుముందు కూడా రెబల్‌గా చేసి, ఇండిపెండెంట్‌గా చేసి గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. కాబట్టి అట్లాగా మళ్ళీ ఏమన్నా వర్మతో చేయిస్తారా అన్నటువంటిది చంద్రబాబు మీద అందరికీ ఉన్నటువంటి అపనమ్మకం. ఎందుకంటే ఆయన ఇలాగ పొత్తులన్న తర్వాతన పొత్తులలో అవతల పార్టీ వాళ్ళ ఓట్లు ఆశిస్తారు, కానీ తనకే ప్రయోజనం మేజర్గా ఆశిస్తారు అన్నటువంటిది ఓ బలమైన నమ్మకం అందరికీ ఉంది. అయితే వర్మ కూడా ఓ పక్కన పార్టీకి సంబంధించి తగలబెట్టడం కానీ, బూతులు కూడా విన్నాం కదా, ఎలాంటి బూతులు మాట్లాడారో. ఆ వర్మ తర్వాత చంద్రబాబు నాయుడు పిలిస్తే వెళ్ళి ఒప్పుకోవడం, పవన్ కళ్యాణ్ని గెలిపించి తీసుకొస్తానని ఒప్పుకోవడం, అది సంచలనాత్మకమైనటువంటి అంశం. చాలా చక్కటి ప్రయత్నం. చంద్రబాబుని ఆ విషయంలో అభినందించాలి. ఇక్కడ బేసిక్గా పవన్ కళ్యాణ్ విజయం అన్నటువంటిది చంద్రబాబుకు కూడా అవసరం. ఎందుకంటే వెన్నుపోటు పొడుస్తారు అన్నటువంటిది, అంటే మిత్రులుగా పొత్తు పెట్టుకుని వాళ్ళని వెన్నుపోటు పొడుస్తారు అన్నటువంటి దానికి చరమాంకం పలకాల్సినటువంటి సందర్భం. అందుకని నేను పిలిచి మాట్లాడి అంత ఆగ్రహావేశాలతో ఊగినటువంటి వర్మ కూడా కమిట్ అవ్వడం అన్నటువంటి మంచి పరిణామం. ఈ విషయంలో చంద్రబాబుని అభినందించాలి.